రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు, గౌరవనీయులు వాడ్రే వచ్చిన వీరభద్రుడు గారు, అతిథులకు ఆహ్వానితులకు, ముఖ్యంగా మరి హైదరాబాద్లో కార్యదర్శి పదవి నిర్వహించిన పెద్దలు, వారికి అందరికీ పేరు పేరున మనసారా స్వాగతం పలుకుతూ, శతరూపం అంటే నాకు చాలా చాలా అభిమానం, మీ అందరికీ తెలుసు. క్రితంసారి శతరూపం 100 రోజులు నిర్వహించే బాధ్యతను మా రాళ్లబండి కవితాప్రసాద్ నాకు గారు గౌరవనీయులు ఒప్పజెప్పే సందర్భంగా జీవితం మొత్తం గుర్తుంది. అందుకే ఇది నా వేదికగా భావిస్తూ, మనకు భాష వచ్చు, మాట వచ్చు, హావభావం వచ్చు, సరదాగా జంతువుల గురించి కూడా చెప్పుకుంది. ఈలోగా మహిళల్ని గౌరవించాలి కాబట్టి, మహిళా కళాకారులను కూడా గౌరవించాలి కాబట్టి, అందులో శతరూపం అంటే ముఖ్యంగా సాంప్రదాయబద్ధ అంశాలు ఉండాలి కాబట్టి, ఎస్ జానకి ఎలా పాడుతూ చిన్న జానకి కంఠానుకరిస్తాను. సాధారణంగా ఈ కంఠానుకరణ, ఈ గానానుకరణలో మ్యూజిక్ అనేది అనివార్యం, కానీ ఇక్కడ మిమిక్రీ కాబట్టి అవసరం లేదు, గానానుకరణ మాత్రమే. చిత్రం సాగర సంగమం, మౌనమేలనోయి, సంగీతం ఇళయరాజా, సుమారు 30 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ పాట చిన్న బిట్టిని ఎస్ జానకి కంఠం. మ్యూజిక్ని మీరు సర్దుబాటు చేసుకోవాలని కోరుతున్నాం నా యొక్క వాయిస్ ద్వారా. జానకి అదేవిధంగా సుశీల ఎప్పుడో పాట అమ్మ చూడాలి. అమ్మ అంటే అందరికి ఇష్టం కాబట్టి ఆ పాట పాడితే ఈ వేదిక బాగుంటుంది. మనం చేస్తూ అమ్మ చూడాలి. ఎడారిలో పిల్లలు తప్పిపోయినప్పుడు తల్లిని గుర్తించుకుని ఏడుస్తూ పాడతారు. పాపం పసివాడు సినిమాలు, పాత సినిమా. అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి. సుశీల. అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నీ దురపోవాలి. అమ్మా చూడాలి, నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నీ దురపోవాలి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా జంతువులను గౌరవించాలని నాకు ఉంది. జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుంది? సాధారణంగా మాట్లాడుకో, వాటి భాష వేరే ఉంటుంది, కానీ వాటి అరుపులు బట్టి మన భాషగా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకు కుక్కలకు తెలియదు, వాడికి ఏరియాలు ఉంటాయి. వేరే కుక్క వస్తే అరుస్తూ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఒకరోజు హైదరాబాద్ కుక్క వచ్చింది. ఇక్కడ ఉన్న కుక్కలు కొత్త వాడికి చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి వెళ్ళి గో. ఈ మధ్యలో కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సికింద్రాబాద్ ఒక హైదరాబాద్ రాగానే హైదరాబాద్ ఒక గో ఉంటుంది. గో అనగానే సికింద్రాబాద్కి ఒక కోపం వచ్చింది. నేను ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, వై అని అడుగుతుంది. ఇక్కడ ఇంకొక అక్కడి నుంచి వచ్చి కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతాయి, పిల్లులు హిందీ మాట్లాడతాయి. సాధారణంగా మనం అనుకుంటా పిల్లులు మ్యా 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 అంటే అనుకుంటాం. మ్యా మ్యా కాదండి, మై ఆవు, నేను రానా, నేను రావచ్చా అని అడుగుతుంటారు. మై ఆవు, మై ఆవు, మై ఆవు. కోడి కూడా హిందీ మాట్లాడదు. పిల్లిని చూడగానే కోడి హిందీ నేర్చుకుంది. జాతీయ భాషగా అది కూడా నేర్చుకుంది. కొత్తగా కోడి గుడ్డు పెట్టాలి అనుభవం లేదు. అనుభవం ఉన్న పెద్ద కోడి దగ్గరికి ఏమి ఎంత గుడ్డు ఎక్కడ పెట్టాలి, కహా 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 అని హిందీలో అడుగుతుంది. కహా
కహా కహా అని కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక కొట్టొచ్చని చెప్పండి, మీ గ్యాప్ ఇవ్వట్లేదు, నేను ఓకే. థ్యాంక్ యూ. కోడి గుడ్డు పెట్టగానే గౌరవనీయ దైవజ్ఞ శర్మ గారికి స్వాగతం పలుకుతున్నాము. వెంటనే వండుకొని తినడం మనం చెప్తుంది. పకావు కోడి గుడ్డు పెట్టే ముందు కహా కహా అంటుంది. గుడ్డు పెట్టాక పకావు పకావు వండుకొని తిని పకావు అని చెప్తుంది. పకావు పకావు. అదేవిధంగా డక్స్ కొట్టొచ్చాడు. మీకు నేను గ్యాప్ ఇవ్వడం నాకు తెలుస్తుంది, మాట్లాడుతుంటే కొట్టే కూడా ఆపట్లేదు. ఓకే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాను సార్, అందరు గట్టిగా. డక్స్, నేను డక్స్ ఇంగ్లీష్ మాట్లాడతాను. సాధారణంగా వాటి అరుపులు ఇలా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో వెనుకున్న ముందున వాటి త్వరగా నీళ్ళు దూకాలి, క్విక్ 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 అని క్విక్ క్విక్ అని ఉంటాయి. అదేవిధంగా కప్పలు, గోతి నిండా కప్పలు ఉన్నాయి అనుకోండి, అన్నీ కలిపి అరిస్తే అసలు ఏమీ అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. కానీ విడివిడిగా తీసుకొని వాడికి ఒక భాష ఉంటుంది. ఉదాహరణకు పోలీస్ స్టేషన్ దగ్గర కప్పులు ఉన్నాయనుకుంటే అవి కేసు 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 అంటూ ఉంటాయి. కేసు కేసు, పోలీస్ కప్ప కేసు కేసు అని వస్తుంది. బస్ స్టాండ్ దగ్గర కప్పలన్నీ దాన్ని కండక్టర్ కప్ అంటారు. కండక్టర్ కప్పలు టికెట్ 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 అంటూ ఉంటారు. టికెట్ టికెట్ అంటారు. కోటి ఆఫీస్ దగ్గర ఉన్న కప్పలు బాగా బిజినెస్ సెంటర్ కాబట్టి బేరం 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 అంటారు. బేరం బేరం అంటే సార్ జంతువులు కూడా అనుకరించుకోవచ్చు, మనం చేస్తారు. పిల్లలు పుట్టగా ఏడుస్తూ ఉంటారు, మీ అందరూ తెలుసు. పిల్లలు పుట్టగా చూడండి, ఏడుపులు అమ్మ అమ్మ అని బాగుంది, గమనించారా? అమ్మ అమ్మ అని అంటే పిల్లలు పుట్టగానే తెలుగులో అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగు అంత గొప్ప భాష. అమెరికా వాళ్ళు చెప్పారు, అమెరికా ఇంగ్లీష్ దేశం అంటే ఇంగ్లాండ్ ఇంగ్లీష్ దేశము, దుబాయ్ అరబిక్ కంట్రీ అయినప్పటికీ కూడా అక్కడ పుట్టిన పిల్లలు కూడా పుట్టగానే అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటారు. తెలుగు చాలా గొప్ప, తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ప్రపంచంలో ఏ పిల్లలు పుట్టగానే అమ్మ అమ్మ ఏడుస్తారు. కానీ రోజులు మారిపోతున్నాయి, కాలం మారిపోయింది, సాంప్రదాయాలు పోతున్నాయి. పాపం ఈ రోజులు పుట్టిన పిల్లలు పుట్టగానే ఎవరు అమ్మ అమ్మ అని ఏడవట్లేదు, తగ్గిపోయింది. పిల్లలు పుట్టగానే అమ్మాయి అమ్మాయి అమ్మాయి. రోజులు మారిపోతున్నాయి, కాలం మారిపోతుంది. ఇలా మారుతున్న రోజులు బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి సంస్కృతి సాంప్రదాయాలు పోకుండా ఉండేందుకే రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఇలాంటి శత్రుపకారాలు నిర్వహిస్తూ మన తెలుగుదనాన్ని, తెలుగువారి గొప్పదనాన్ని, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా సాధారణంగా ట్రైన్స్ సీనియర్ ఆర్టిస్ట్ తీసుకుంటారు. ఈ మధ్యలో ఎక్కువ చేయట్లేదు చాలా మందిని. ఎందుకు తీసుకున్నారంటే ట్రైన్స్ బొగ్గింజన్ సౌండ్ చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటుంది. అదే డీజిల్ ఇంజన్ ఎలక్ట్రికల్ ట్రైన్ అనుకోండి, ఆధునికం, సౌండ్లో మాత్రం తేడా ఉంటుంది. ఉదాహరణకు డీజిల్ ఇంజన్ తీసుకోమనుకోండి, డీజిల్ ఇంజన్ ఇంత నుంచి పెద్దగా తేడా ఉండదు, చాలా స్పీడ్గా పోయింది అనుకోండి, అంతే. అదే ఎలక్ట్రికల్ ట్రైన్, కరెంట్ ట్రైన్ అనుకోండి, ఒకే మోస్తరు స్పీడ్గా వెళ్ళిపోతుంది, సౌండ్ కూడా ఒకే పద్ధతిలో ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ ట్రైన్. కానీ బొగ్గింజన్ సౌండ్ మాత్రం ఒక ఘంటసాల పాడే మాదిరిగా ఉంటుంది, జానపద మాదిరిగా ఉంటుంది. దూరం నుంచి వస్తుంటే ఎలా ఉంటుంది, కదిలిపోతున్నా పద్ధతిగా ఉంటుంది. ఎక్కువ కొంచెం తక్కువ దూరం నుంచి రైలు వస్తుంది. ఈ రొటేషన్ ప్లీజ్. మద్రాసు నుంచి హైదరాబాద్ జనతా ఎక్స్ప్రెస్ 2 నిమిషములలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటకు సిద్ధంగా ఉన్నది. స్టేషన్కి రైలు వచ్చాకనే రైల్వే స్టేషన్లో సందడి హడావుడి ఉంటుంది. జయ 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 బల్లి 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 పూరి పూరి మసాడు జయ జయ పేపర్ బల్లి జయ జయ బల్లి 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 ఈనాడు సాస్ ఈనాడు సాస్ ఈనాడు నమస్తే తెలంగాణ జయ జయ బల్లి బల్లి ఆంధ్రప్రదేశ్ 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 జయ బల్లి బల్లి ఉడే ఉడే బరి
రెండు కళ్ళు లేవు నారాయణ, ధర్మం చేయండి బాబు నారాయణ, రెండు కళ్ళు లేవు నారాయణ. బాబు గుడ్డివాడు బాబు, త్వరగా చేయండి బాబు. ఏమైనా గుడ్డివాడవా? అవును బాబు నీ గుడ్డివాడు బాబు. నిజంగా నువ్వు గుడ్డివాడేనా? నిజంగా నీ గుడ్డివాడు, ధర్మం చేయండి బాబు. నువ్వు గుడ్డివాడు నాకేంటి నమ్మకం? నేను గుడ్డుండి మీకు నమ్మకం లేదు బాబు. అటు చూడండి బాబు, ఒకవేళ దూరాన టోపీ పెట్టుకుని కళ్ళ జోడు పెట్టుకుని వస్తున్నాడు, చూసారా బాబు? చూస్తున్నాయి. ఆయన మీకు కనిపిస్తున్నాడు బాబు? కనిపిస్తున్నాడు. నాకు కనిపించట్లేదు బాబు. ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇందులో రైల్వే స్టేషన్ కదిలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ కదిలిపోవడానికి సుమారు 1 నిమిషం పడుతుంది. ఆ 1 నిమిషం పాటు నేను యాక్చువల్గా ఇమిటేట్ చేయగలను. ఏంటంటే ఇంజన్ ఉందనుకోండి, ఇంజన్ బోగిలు మొత్తం వెళ్ళేసరికి 1 మినిట్ పడుతుంది. మీరు గడియారం చూసుకోండి, 1 మినిట్ తర్వాత నాకు తెలియజేయండి. 1 మినిట్ నేను ఇమిటేట్ చేయగలగాలి. యువర్ అటెన్షన్ ప్లీజ్. మద్రాస్ నుంచి హైదరాబాద్ జనతా ఎక్స్ప్రెస్ 2 నిమిషంలలో 2 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళుటకు సిద్ధంగానున్నది. రైలు అలా కొంత దూరం వెళ్ళిపోవడం ఒక వంతెన వస్తుంది. మీ అందరికీ తెలుసు రైలు వంతెన నుంచి ఎదురు శబ్దం వస్తుంది. ఎందుకంటే రైలు వంతెన రేకుతో చేస్తారు, అదే బస్సు వంతెన సిమెంట్తో చేస్తారు, శబ్దం రాదు. రైలు వంతెన నుంచి వెళ్తే ఎలా ఉంటుంది? హలో 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 రైలు వంతెన నుంచి వెళ్తే ఎలా ఉంటుంది? ఇలా రకరకాల శబ్దాలు అనిపించుకొచ్చి మనం చేస్తూ ఒకేసారి 2 లేదా 3 శబ్దాలు. ఉదాహరణకు ట్రైన్ ట్రాక్లో వెళ్తుంది, దాంట్లో ఒక హీరోయిన్ వెళ్తుంది అనుకోండి. ఇక్కడ నేను పలానా హీరోయిన్ అని కానీ పలానా పొలిటికల్ లీడర్ అని ఆ వాయిస్ కానీ, పైగా గవర్నమెంట్ వేదిక నేను స్వతహా కూడా అలా కాబట్టి వాళ్ళ గురించి చెప్పను. మామూలుగా సీన్ ఊహించుకోండి, ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది, మోటార్ సైకిల్ మీద విలన్ వస్తాడు, ఆ హీరోయిన్ కిడ్నాప్ చేయాలని సినిమాలో ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ రైలు కలుసుకుంటుంది. అప్పుడు ఎట్ ఏ టైం 2 సౌండ్స్, ట్రైన్ అండ్ మోటార్ సైకిల్ ఎట్ ఏ టైం 2 సౌండ్స్. ఇందులో హీరో జట్కా మీద వస్తాడు, గుర్రపు టాంగ్ మీద. విశేషం ఏంటంటే అక్కడ గుర్రపు టాంగ్ రెడీగా ఉంటుంది, ఎందుకు ఉంటుందో తెలియదు, సినిమా కాబట్టి ఉంటుంది అంతే. ఆ గుర్రపు టాంగ్ తీసుకుని వస్తాడు. ట్రైను, మోటార్ సైకిల్, గుర్రపు టాంగ్ ఒకేసారి 3 చెప్తారు. ఇలా రకరకాల శబ్దాలు 2 అని చెప్పుకోవచ్చు. ఇంకా వాయిస్ విషయానికి వస్తే 2-3 వాయిస్ తీసుకున్న తర్వాత వెంటనే ప్రదర్శిస్తాను. సాధారణంగా రాజబాబు వాయిస్. రాజబాబు ఎంత గొప్పవాడంటే ఆయన ఎప్పుడో చనిపోయాడు, చాలా కాలం నటించింది, చాలా ఏళ్ళైంది. కానీ ఈ కాలంలో ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా రాజబాబు కంఠం తెలుసు బాగా. అది విశేషం. కంఠం మనిషిని గుర్తుపట్టవచ్చు బొమ్మని, కానీ కంఠాన్ని గుర్తుపట్టడం చాలా విశేషం. ఉదాహరణకు రామారావు గారు అమ్మానవుడు ఎలా చెప్పాడు, దాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇక్కడి నుంచి మనందరం శుభాకాంక్షలు తెలియజేద్దాం. 90 పుట్టిన జరుపుకున్న సందర్భంగా
అట్లే నాగేశ్వరరావు. ఉదాహరణకు రామారావు గారేమో దానవీరేశ్వర చిత్రంలో కుంతిని ప్రశ్నిస్తాడు, అమ్మా నేను నీ బిడ్డనా అని. ఇదే పద్ధతిలో అక్కినే నాగేశ్వరరావు పౌరాణిక తప్పు కాబట్టి ప్రేమనగర్ చిత్రంలో అమ్మా నేను నీ బిడ్డని ప్రశ్నిస్తాడు, గుర్తు తెచ్చుకోండి. ఈ డైలాగ్ వేరేనట్లు రాజబాబు చేస్తేలా ఉంటుంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు అమ్మ అని చెప్పాలంటే, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వేమైనా నన్ను లాలించావా, బుచ్చగించావా, పాలిచ్చి పెంచావా? ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా బాబు అని నా దగ్గరకు వచ్చావే. ఈ రామారావు ఈడైనా అక్కినే నాగేశ్వరరావు నాగేశ్వరరావు పూజ ఇలా పెడితే కుదరదండి. నాగేశ్వరం ఇలా పెట్టాలి అక్కినే నాగేశ్వరరావు, అప్పుడే మనం సాటిస్ఫై అమ్మ అని చెప్పాలనుకోండి. అమ్మ దేవుడి బిడ్డరా, నువ్వేమైనా నన్ను లాలిచ్చావా, బుజగిచ్చావా, పాలిచ్చి పెంచావా? మాట్లాడేవమ్మా మాట్లాడేవి. అక్కినే నాగేశ్వరరావు. శోభన్ అనుకోండి, శోభన్ బాబు. సాధారణంగా మనం అమ్మ అని చెప్పాలనుకోండి, ఒకసారి చెప్పారు సీరియస్. శోభన్ బాబు గారు అడగాలి, సీరియస్గా 3 సార్లు చెప్తారు అమ్మ అని అనుకోండి. కోపం ఉంటే మాత్రం 3 సార్లు అమ్మా అమ్మా నేను నీ బిడ్డను, నువ్వేమైనా నన్ను లాలించావా, బుద్ధగించావా, పాలిచ్చి పెంచావని. శోభన్ బాబు. ఇక రాజబాబు. ఇందా చెప్పి రాజబాబు విషయానికి వచ్చినట్టయితే అమ్మ అని చెప్పాలనుకోండి, ఎన్టీఆర్ కంటే చాలా గంభీరంగా ఈ రేంజ్లో ఎంతకంటే ఎక్కువ రేంజ్లో ఉంటుంది. అదే రాజబాబు కంటే చాలా పీల కంఠం. అమ్మ అని చెప్పాలనుకోండి, మెలికలు తిరుగుతూ మాట్లాడతాడు, కంఠం అమ్మ అని చెప్పాడు చెప్తాడు. అయ్యో అమ్మ నేను బిడ్డను, నువ్వేమైనా నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా? మాట్లాడేమ్మా మాట్లాడేమ్మా. రాజబాబు. ఇది కృష్ణ గారి విషయానికి వచ్చినట్టయితే అమ్మ అని చెప్పాలనుకోండి, కృష్ణ గారు అమ్మ అని తల్లిని ప్రశ్నించినా రాధా నేను ప్రేమిస్తున్నాను చెప్పాలని 2 ఒకేలా ఉంటాయి. 40 సంవత్సరాల నట జీవితంలో ఆయన నట మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఒకే బాధ ఉంది. అది విశేషం అన్నమాట. అమ్మ అని చెప్పాలనుకోండి, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వేమైనా నన్ను లాలించావా, బుద్ధగించావా, పాలిచ్చి పెంచావమ్మా? మాట్లాడమ్మా. కృష్ణ. రాధా నేను ప్రేమిస్తాను అనుకోండి, రాధా సిమిలాగా చెప్పేస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా, ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు చెప్పు రాధా, చెప్పు. కృష్ణ గారికి రకరకాల నట్లు గంటలు అనిపించుకోవచ్చు మనవి చేస్తూ, అదేవిధంగా చివరిగా చిరంజీవి నాగార్జున ఈ కార్యక్రమం గురించి ఎలా శుభాకాంక్షలు తెలియజేస్తారు. చిరంజీవి. చాలా సంతోషంగా ఉందండి. ఈనాడు రాష్ట్ర సాంస్కృతిక శాఖ శతరూప కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా నేను సినిమా రంగంలో యాక్టింగ్ రోజు బాగా ముచ్చటేస్తున్నాను, రోజు గుర్తు తెచ్చుకుని ముచ్చపడుతున్నాను. నేను ఎవరో చెప్తున్నాను, ఇక్కడ శతరూపం చూడగానే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. మరి నేను కూడా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాను. మరి ఇక్కడ శతరూపం ఉందా కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ 100 బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని, దానికి శత రక్తదాన నిధి అని పేరు పెట్టాలని నాకు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఆ విధంగా ముందుకెళ్తానని మనవి చేస్తున్నాను. ఉంటాను. సెలవు, నమస్కారం. అక్కినే నాగార్జున. సాధారణంగా ఆయన డైలాగు ఉపన్యాసాలు సింపుల్గా చెప్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది టీవీ నటులు, సినిమా నటులు కూడా వచ్చారు, వారికి కూడా శుభాకాంక్షలు. ప్రేక్షకులైన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు పోతుంది కాబట్టి భవిష్యత్తులో నేను కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి చేయూతనిస్తానని హామీ ఇస్తున్నాను. ఉంటాను. సెలవు, నమస్కారం.